సో గైస్ యాక్చువల్లీ నిన్న వీడియోలో మనం మాట్లాడుకుంది పొజిషన్ ప్రాపర్టీ రైట్. ఈరోజు లైక్ వేరే ఒక కాన్సెప్ట్తో వచ్చాను. ప్రాపర్టీ నేమ్ కాల్డ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ట్రాన్సిషన్. ఈ రెండు ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుంటాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అన్నట్లయితే లైక్ జనరల్లీ వీ హ్యావ్ క్వశ్చన్ లైక్ వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ వై వీ నీడ్ ఇట్ రైట్. అసలు ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ ఎందుకు అండ్ ఇది మనం ఎందుకు యూజ్ చేస్తాం, ఐ మీన్ లైక్ అసలు ఏంటి అండ్ ఎందుకు యూజ్ చేస్తాము అని చెప్పేసి. ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది అనమాట, లైక్ ఆ ప్రాపర్టీ అనేది. అండ్ అది ఎలా అంటే ఇట్స్ యాక్చువల్లీ యూజ్డ్ టు చేంజ్ కనెక్ట్. ఓకే, so actually the transform property is used to change the position, size or angle or particular shape. మనం ఇప్పుడు మాట్లాడుకునే కాన్సెప్ట్ ఐ మీన్ లైక్ ఒక ప్రాపర్టీ పేరు ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ అంటేనే మనకి చేంజ్ అవ్వడము. మనం ఆల్రెడీ నేను పొజిషన్ అనే ఒక ప్రాపర్టీ చూసాము రైట్. సేమ్ అంటే ఇప్పుడు పొజిషన్ అనే ఆ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, ఒక ఎలిమెంట్ ఇక్కడ నుండి లైక్ ఇక్కడికి తీసుకెళ్ళడం కానీ ఇలా ఉంటుంది కదా. సేమ్ ఇది కూడా సిమిలర్ గానే ఉంటుంది అనమాట. బట్ ఇది మనకి డిఫరెంట్ సిచ్యువేషన్ లో మనకి హెల్ప్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీలో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఆ వాల్యూస్ యూజ్ చేసి ఒక ఎలిమెంట్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ చేయడము, లేదంటే ఒక ఎలిమెంట్ సైజ్ అనేది లైక్ మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడము, లేదంటే ఒక ఎలిమెంట్ యొక్క యాంగిల్ మనం చేంజ్ చేయడము, లేదంటే దాని యొక్క షేప్ అనేది చేంజ్ చేయడము, ఇలా మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అండ్ ఈచ్ వాల్యూ విల్ హెల్ప్ యూ ఇన్ రెస్పెక్టివ్ వే యాక్చువల్లీ. ఎందుకు మనం ఇది యూజ్ చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్. అసలు ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ నాకు ఎందుకు అని చెప్పేసి. జనరల్ గా మనము ఈ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేయకుండా ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తే లైక్ ఓకే, లైక్ మనం వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తాము, బాగుంటుంది. బట్ ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది లేకపోతే మనకి లైక్ బటన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బటన్ అనేది ఇప్పుడు నేను ఈ యొక్క బటన్ మీద హోవర్ చేసినప్పుడు ఒక ఫీల్ అంటే లైక్ ఒక యూజర్ కి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాం అనుకో, లైక్ అంటే ఒక వేరియేషన్ అనేది చూపించాం అనుకో, అది డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక్కొక్క ఐకాన్ మీద హోవర్ చేసిన, లేదు అన్నట్లయితే ఒక బటన్ మీద హోవర్ చేసిన, నాకు ఏమవుతుంది, లైక్ ఐ కెన్ సీ ఇన్ ఐ మీన్ లైక్ డిఫరెంట్ ఐ మీన్ లైక్ వే ఆఫ్ లైక్ ఐ మీన్ ఫార్మేషన్. అది ఒక కలర్ అవ్వచ్చు, లేదంటే సైజ్ అవ్వచ్చు. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఒక కార్డ్ ఉంది, ఆ కార్డ్ మీద లైక్ ఇమేజ్ ఉంది, ఇమేజ్ కింద కంటెంట్ ఉంది. లైక్ మీరు హోవర్ చేసినప్పుడు లైక్ ఎలాంటి ఎఫెక్ట్ లేదు, అది ఒక ఎక్స్పీరియన్స్. అయితే మీరు హోవర్ చేసినప్పుడు కార్డ్ అనేది కొంచెం పాప్ అవ్వడం కానీ, లేకపోతే కొంచెం సైజ్ అనేది మనం స్మూత్ వేలో ఇంక్రీజ్ చేయడం కానీ, సో ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే లైక్ వీ కెన్ ఐ మీన్ లైక్ గెట్ ద యూజర్ అట్రాక్షన్. సో లైక్ యూజర్ అనే ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు కొంచెం లైక్ అట్రాక్టివ్ అనేది అవుతారు అనమాట మన యొక్క అప్లికేషన్ కి. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మ్ అని ఒక ప్రాపర్టీ, అంటే ఒక ఎలిమెంట్ అంటే హోవర్ చేసినప్పుడు ఒక కార్డ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడము అలా. సో ఈ ప్రాపర్టీ అనేది ఇలా హెల్ప్ అయితే, బట్ ఒకేసారి దాని ఐ మీన్ సైజ్ చేంజ్ అవ్వడం కానీ, దట్ కెన్ బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, లేకపోతే ఒక ప్లేస్ చేంజ్ అవ్వడం కానీ, లేదంటే దాని యొక్క యాంగిల్ చేంజ్ అవ్వడం కానీ, ఇలా మనము ఒకేసారి చేసామనుకోండి లైక్ అది అంత ఎఫెక్ట్ అనేది మనకి కనపడదు, ఈవెన్ యూజర్ కి అంత మంచిగా కూడా అనిపించదు. అలాంటి సిచ్యువేషన్ లో మనకి హెల్ప్ చేసే ఇంకొక ప్రాపర్టీ ట్రాన్సిషన్ అనమాట. అంటే ఏం లేదు, నీకు ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం చేస్తుంది అంటే ఒక చేంజ్ అనేది చూపిస్తుంది. అది ఎలిమెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళడమా, లేదు అంటే ఒక సైజ్ నుంచి ఇంకా పెద్ద సైజ్ చిన్న సైజ్ అవ్వడమా, లేదంటే ఒక యాంగిల్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ ఇలా ఉంది, ఆ ఎలిమెంట్ నేను ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, అంటే యాక్చువల్ ఇలా ఉన్నది కాస్త మనకి ఏమైంది ఇక్కడ అంటే యాంగిల్ అనేది చేంజ్ అయింది కదా, అంటే లైక్ ఎలిమెంట్ అనేది కొంచెం రొటేట్ అయిపోయింది కదా, దట్స్ వాట్ యాక్చువల్లీ యాంగిల్ చేంజ్ అన్నట్టు. అండ్ ఒక్కొక్కసారి షేప్ అంటే లైక్ ఏంటి అంటే మనము లైక్ ఈ యొక్క ఎలిమెంట్ ని కొంచెం డిఫరెంట్ అంటే తర్వాత నేను ఎగ్జాంపుల్ తో చూపించినప్పుడు అర్థమవుతుంది. సో డిఫరెంట్ గా మనము చేయొచ్చు అన్నట్టు.
దీన్ని అంటే ఇంత టైంలో అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 seconds లో అవ్వాలి, లేదు అన్నట్లయితే 2 seconds లో అవ్వాలి, లేకపోతే ఒక 1 minute లో అవ్వాలి, లేదు అన్నట్లయితే ఒక 30 seconds లో అవ్వాలి. ఇదంతా కూడా మనం ఏదైతే చేంజ్ అనేది అవుతుందో ఆ చేంజ్ ఒక పర్టికులర్ టైం ఇచ్చి చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూజర్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ ఫీల్ అండ్ యూజర్ డెఫినెట్లీ విల్ అట్రాక్ట్ దట్ పర్టికులర్ ఫీచర్. సో దానికోసం మనం ట్రాన్సిషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ట్రాన్స్ఫార్మ్ అనేది మళ్ళీ చెప్తున్నాను, టు చేంజ్ a particular element from one place to another place, or one size to another size, or from one angle to another angle, or one shape to another shape. బట్ అది చేంజ్ అవ్వడం అనేది ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా అయితే ఈవెన్ అది చేంజ్ అయిన ఫీల్ కూడా యూజర్ కి రాదు. సో ఇట్ నీడ్స్ టు టేక్ సమ్ టైమ్, లైక్ బికాస్ యూజర్ షుడ్ అండర్స్టాండ్ ఓకే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. సో అది అర్థం అవ్వాలి కాబట్టి మనము దానికి ట్రాన్సిషన్ అని ఈ యొక్క ప్రాపర్టీ యూజ్ చేసి దానికి ఇంకొంచెం లైక్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో దానికోసం మనం యూజ్ చేసేది ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ అండ్ ట్రాన్సిషన్ అనమాట. సో ఏం చేయొచ్చు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్, మళ్ళీ సింపుల్ చెప్తున్నా, వీ కెన్ మూవ్ అంటే ఒక ఎలిమెంట్ మనం మూవ్ చేయొచ్చు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, అండ్ ఒక ఎలిమెంట్ రొటేట్ చేయొచ్చు, లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ యాంగిల్ ఒక అంటే రొటేట్ అంటే యాజ్ యూ నో లైక్ క్లాక్ మనకి ఎలా అయితే రొటేట్ అవుతా ఉంటది కదా, మీన్ లైక్ ఏదైతే ఉందో, సో ఒక్క దగ్గర ఏమి ఉండదు కదా. సేమ్ అలానే లైక్ జూమ్ అంటే లైక్ కార్డ్ అనేది మనం ఓవర్ చేసినప్పుడు కొంచెం పాప్ అవ్వడం కానీ, లేకపోతే లైక్ ఇంకా డిక్రీజ్ అవ్వడం కానీ, సో దాన్ని మనం జూమ్ అంటాము. సో దాన్ని మనం ఇక్కడ సైజ్ అంటున్నాము. సో ఇలా అన్నమాట, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లైక్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి మొత్తం ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది ప్రాపర్టీ నేమ్, ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ద ప్రాపర్టీ నేమ్, and here we can have multiple values as I told you. The first value is translate. First value is translate. ఈ ట్రాన్స్లేట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మూవ్స్ అన్ ఎలిమెంట్, ఇట్ విల్ మూవ్స్ అన్ ఎలిమెంట్. ఏం చేస్తుంది, ఇది ఒక ఎలిమెంట్ ని మూవ్ చేస్తుంది, సింపుల్ అంతే, అర్థమైందా? సో ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట లైక్ ట్రాన్స్లేట్ అనేది. అండ్ దాని తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్. ఈ స్కేల్ అనేది ఏంటి అన్నట్లయితే వీ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ యొక్క సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మీరు చేయడానికి యూజ్ చేసేది స్కేల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తాం, అంటే లైక్ ఇలా పెట్టి బ్రాకెట్స్ పెట్టేసి యూజ్ చేస్తాం అనమాట. అండ్ దెన్ రొటేట్, టు రొటేట్ అన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ని మీరు రొటేట్ చేయడానికి యూజ్ చేసేదే మన యొక్క ఫంక్షన్ అనమాట. అండ్ లాస్ట్ స్క్యూ. సో ఇది ఎందుకు మనం యూజ్ చేస్తామంటే కొంచెం లైక్ ఐ మీన్ ఇఫ్ యూ వాన్ క్రియేట్ ఐ మీన్ లైక్ సమ్ అట్రాక్టివ్ బ్యానర్స్ ఆర్ హీరో సెక్షన్స్, ఐ మీన్ లైక్ ఇలా మనం స్క్రోల్ చేసినప్పుడు కొంచెం అంటే ఏదో స్లైడ్ అయిపోయి వెళ్ళిపోయినట్టు కొంచెం అలాంటి ఫీల్స్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇవి మనము లైక్ హీరో సెక్షన్స్ లో అలా యూజ్ చేస్తాం జనరల్ గా. హీరో సెక్షన్స్ అంటే లైక్ ఎప్పుడైతే మనము ల్యాండ్ అవుతాము వెబ్సైట్ లో, సో అక్కడ కనపడితే మనకి హీరో సెక్షన్ అనమాట. ఇంకా మళ్ళీ దీంట్లోనే మనకి రొటేట్ ఎక్స్ అని చెప్పేసి, లేదన్నట్లయితే రొటేట్ వై అని చెప్పేసి, సేమ్ అలానే స్కేల్ ఎక్స్ అని స్కేల్ వై అని ఇలా ఉంటాయి అనమాట. సో అది మనం ఇన్ డీటెయిల్ గా చూద్దాము విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా? సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా, బట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ ఐ మీన్ లైక్ విత్ ఎగ్జాంపుల్, దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అబౌట్ ద కాన్సెప్ట్. చాలా అంటే చాలా ఐ మీన్ లైక్ మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, so let me take a file for the transform.html. I'm going to create. Okay, transform property, right? So now you can create whatever and however you want. For example, ఒక బటన్ నేను తీసుకుంటున్నాను ఇక్కడ, just right click me or hover me. నేను hover me అనేసి నేను ఇచ్చాను అనమాట. ఓకేనా? జస్ట్ I gave hover me.
సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఇంటర్నల్ గా స్టైల్స్ రాస్తున్నాను. ఇక్కడ ఈ స్టైల్ లోపల మనం ఏం చేస్తాం అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఆ బటన్ అనే ఎలిమెంట్ ఉందో, ఈ బటన్ ఎలిమెంట్ కి నేను స్టైల్ అప్లై చేస్తున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్ గా అప్లై చేయాలి అంటే లైక్ యూ కెన్ గో విత్ ద బటన్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టేక్ ఎనీ క్లాస్ నేమ్స్, yes you can. And here I'm going to take width for the element, for example 150 pixel of width, and height I'm going to take, or I don't want to take height, just I'll give the padding 10 pixel. I think box model అనేది మనకి తెలుసు అనుకుంటా. Okay, and at the same time I'm going to provide universal selector with margin 0, padding 0, box size border box. Okay, and I'm going to provide a specific font like Gill Sans Haltech. Okay, and now here if you want to give any background color for it, yes we can. And next I'm going to provide the border 1 pixel solid, and if you want to give black, just keep it empty, it will take automatically black color, or if you want to provide it, whatever color you can provide the color. And I'm going to provide the border radius 10 pixel. Okay, okay, fine. So we got a button, right? And here I'm going to provide the cursor pointer, and for better clarity I'm going to provide the margin 20 pixel. అంటే ఏం లేదు, మార్జిన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, బోర్డర్ కి బయట వచ్చే స్పేస్ ని మనం మార్జిన్ అంటాము, బోర్డర్ కి లోపల అండ్ కంటెంట్ కి అంటే బోర్డర్ కి కంటెంట్ కి మధ్యలో ఉన్నదాన్ని మనం ప్యాడింగ్ అంటాము. సో ఇదన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒక బటన్ తీసుకున్నాము, అండ్ ఆ బటన్ కి హోవర్ మీ అని చెప్పేసి ఒక కంటెంట్ ఇచ్చాము, రైట్? అండ్ ఇక్కడ మనము ఏదైతే ట్రాన్స్ఫార్మ్ అంటున్నామో, లెట్ మీ ట్రై ట్రాన్స్ఫార్మ్. So here I'm going to provide the property called transform, and for example I'm going to provide the scale. I'm going to provide 1.2 for example. Okay, now you can see when I hover on this button, what's happening? Nothing. Anything wrong? ఏమన్నా అబ్జర్వ్ చేశారా ఇందాకలా? సరే, ఇప్పుడు నేను మళ్ళీ ఇలా ఉంది కదా, నేను దీన్ని తీసేస్తున్నాను. See, when you provide the transform scale, it's getting little bigger than, right, compared to previous. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, స్కేల్ అనేది మనకి ఎందుకంటే ఒక ఎలిమెంట్ ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ దీని యొక్క డిఫాల్ట్ సైజ్ ఏదైతే ఉందో ఇది, విడ్త్ అనేది 150 పిక్సెల్, అండ్ హైట్ అనేది నువ్వు ప్యాడింగ్ టాప్ బాటమ్ అండ్ కంటెంట్ ని బేస్ చేసుకుని ఏదైతే ఉంటుందో అది. బట్ ఎప్పుడైతే మీరు స్కేల్ 1.2 అన్నారో, ట్రాన్స్ఫార్మ్ అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వమని చెప్పావు, అంటే ఏంటి, దాన్ని చేంజ్ అవ్వమని చెప్పావు. ఏమని? స్కేల్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇంక్రీజ్ అని అవ్వచ్చు, డిక్రీజ్ అని అవ్వచ్చు. మరి ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అంటే ఇంక్రీజ్ అవుతుంది. అది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, ఈ స్కేల్ లోపల ఇచ్చే వాల్యూని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ స్కేల్ లోపల మీరు వాల్యూ మినిమం లైక్ యూ కెన్ ప్రొవైడ్, ఫర్ ఎగ్జాంపుల్ 0. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 ఇచ్చాను. 0 ఇస్తే ఏమవుతుంది? కనపడట్లేదు, అంటే అసలు వద్దని. 1 అంటే దాని యొక్క ఒరిజినల్ పొజిషన్ 0 to 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ 0.4, now you can see it will decrease almost 60%. అంటే ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే, ఈ ఇక్కడ ఉన్న విడ్త్ ఆర్ హైట్ అనేది తీసుకుంటుంది, అండ్ దానికి అంటే లైక్ 40% వెళ్ళిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే అండి, నేను ఇప్పుడు 1 అని చెప్పా. 1 అని చెప్పినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే, దీని యొక్క విడ్త్, దాని యొక్క హైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఇది తీసేస్తున్నాను.
అది తీసేస్తున్నాను, సేమ్ అలానే ఉంది. అండ్ లెట్ మీ చెక్ వాట్ ఈస్ ద విడ్త్ అండ్ హైట్ ఆఫ్ ది బటన్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్. And you can see width and height, right? So again I'm going to hover on it. Width is 150 pixel because I mentioned 150, and 41.2 pixel is the height. Okay, and now what I'm going to do, I'm going to provide a height 40 pixel. For example, నేను హైట్ 40 పిక్సెల్ అని ఫిక్స్డ్ చేసేస్తున్నా, అంటే లైక్ 41.2 42.3 అన్ని వద్దు, నాకు ఒక క్లియర్ ఉంటుంది మనకు కూడా అని చెప్పేసి నేను 40 ఇచ్చానండి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. మీరు ఆల్రెడీ చూశారు, దీని యొక్క విడ్త్ వచ్చేసి 150 పిక్సెల్, హైట్ వచ్చేసి 40 పిక్సెల్. ఇప్పుడు మనము ట్రాన్స్ఫార్మ్ అనే ఈ యొక్క ప్రాపర్టీకి స్కేల్ అంటే జస్ట్ ఇమాజిన్ దిస్ ఈజ్ లైక్ 100%, ఇది 100% అనుకోండి. 100% ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి. 50% ఈజ్ ఈక్వల్స్ టు 0.5, 20% ఈజ్ ఈక్వల్స్ టు 0.2, 40% ఈజ్ ఈక్వల్స్ టు 0.4. ఐ థింక్ సో. అవునా? కరెక్టే కదా నేను చెప్పేది? ఇప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే డిఫాల్ట్ గా దీని యొక్క వాల్యూ ఎంత అన్నట్లయితే 1. ట్రాన్స్ఫార్మ్ డిఫాల్ట్ గా స్కేల్ వాల్యూ ఎంత 1. ఒకవేళ మీరు 0 అని ఇస్తే ఏంటి అంటే 0 అంటే అసలు అక్కడ ఏం కనపడదు. అర్థమవుతుందా? 0 అని చెప్తే అక్కడ ఏం కనపడదు. ఓవరాల్ 1, 0 అంటే అసలు ఏం కనపడదు, మొత్తం లైక్ ఏమంటాము లైక్ బ్లాంక్ అయిపోద్ది, మొత్తం అక్కడ ఏమి ఉండదు అన్నట్టు. ఒకవేళ మినిమం అనేది నేను 0 చెప్పా, 0 పెట్టినప్పుడు అసలు ఏం కనపడదు. మాక్సిమం కెన్ ఎనీథింగ్ లైక్ 100 ఇవ్వచ్చు మీరు. 100 అన్నప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ 100 టైమ్స్, 100 టైమ్స్ అవుతుంది. అంటే అట్లా విడ్త్ 100 టైమ్స్ అవుతుంది, హైట్ 100 టైమ్స్ అవుతుంది. అంటే ఏంటి, 150 ఇంటూ 100, 40 ఇంటూ 100 అంటే విడ్త్ అండ్ హైట్ అనేది మనకి 100 టైమ్స్ అవుతుంది అనమాట, చిన్న ఎలిమెంట్ కాస్త. ఒకవేళ 5 ఇస్తే ఏమవుతుంది, 5 టైమ్స్ అవుతుంది. 2 ఇస్తే ఏమవుతుంది, 2 టైమ్స్ అవుతుంది. 1.1 ఇస్తే ఏమవుతుంది, 0.1 అనేది ఏమని చెప్పా ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ 0.2 అంటే 20 కదా, 0.1 అంటే ఎంత 10%, అంటే 10% ఇంక్రీజ్ అవుతుంది. 10% అంటే ఏంటి, 150లో 10% అంటే 15, రైట్? సో 150లో 10% అంటే 15. సేమ్ అలానే 40లో 10% అంటే 4, అంతేనా? 40లో 10% అంటే 4. సో ఇప్పుడు ఏమవుతుంది, విడ్త్ వచ్చేసి 150 ప్లస్ 15 165 అవుతుంది, అండ్ హైట్ వచ్చేసి ఏమో 44 అవుతుంది. ఇది అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. అందుకే నేను ఫిక్స్డ్ హైట్ అండ్ ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చాను మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి 1.1 అని చెప్తా. 1.1. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, 165 అండ్ 44 వచ్చింది, అవునా? ఒకవేళ దాన్ని తగ్గిద్దాం, అంటే లైక్ 1 అంటే నీ ఎగ్జాక్ట్ వాల్యూ 150, 40. ఒకవేళ ఒక 10% తగ్గించే అంటే 0.9 చేయి, 0.9. 0.9 అంటే ఏంటి ఇక్కడ మీనింగ్ మనకి, అంటే ఇక్కడ ఒక 10% తగ్గాలి, అంటే 150 మైనస్ 10 అవ్వాలి, ఇక్కడ 40 మైనస్ 4 అవ్వాలి, అంటే ఇక్కడేమో 140, ఇక్కడేమో 36. ఒకసారి చూడండి అలానే వచ్చిందో లేదో, అంతే వచ్చిందా? అంతే కదండి. సో అక్కడ ఉన్న వాల్యూని బట్టి అది తగ్గుతూ పోతుంది అనమాట. ఒకవేళ మనము సగం ఇచ్చేద్దాం, సగం ఇచ్చినప్పుడు 150లో సగం 75, 40లో సగం 20, సింపుల్. సో ఇప్పుడు థింగ్ ఏంటి అన్నట్లయితే ఇది మనకి ట్రాన్స్ఫార్మ్ అనమాట, స్కేల్ అని చెప్పేసి, ఓకేనా? అదే ఒకవేళ ట్రాన్స్లేట్ అని చెప్పాను అనుకోండి,
ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఇక్కడ ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్కేల్ అనే దాంట్లో మనం ఒకటే వాల్యూ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ ఆ వాల్యూ అనేది మీరు 0 నుండి స్టార్ట్ చేసి 10 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, 30 ఇవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ ట్రై యూ కెన్ ట్రై ఇట్. ఎంతైనా వాల్యూ ఇవ్వచ్చు మీరు. అండ్ నౌ ఇట్ కమ్స్ టు ద ట్రాన్స్లేట్. ట్రాన్స్లేట్ అంటే ఏంటి? స్కేల్ అంటే వీ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ దట్ ఎలిమెంట్. దట్ కెన్ బి ఎనీ ఎలిమెంట్. That can be either image or video or whatever it may be. You can apply to an element. ఇప్పుడు ట్రాన్స్లేట్ అంటే ఏంటి? ట్రాన్స్లేట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ మూవ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఆ ఎలిమెంట్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మనం మూవ్ చేయొచ్చు అనమాట వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ అదర్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 120 పిక్సెల్ అని చెప్పా, ఒకటే వాల్యూ ఇచ్చా. సో ఏమైంది? ఇందాకలో ఉన్న ప్లేస్ కన్నా కానీ ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోయింది అది. అవునా? ఇందాక ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇది దాని ఒరిజినల్ ప్లేస్, బట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది అనేది ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ట్రాన్స్లేట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మనం స్కేల్ కంప్లీట్ చేసుకున్నాం. నౌ ఇట్స్ టైమ్ టు ట్రాన్స్లేట్. సో హియర్ యూ కెన్ ప్రొవైడ్ minimum one value, max 2. ఓకే, max 2. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 1 వాల్యూ అంటే ఇప్పుడు మనం ఒక వాల్యూనే ఇచ్చాము. ఈ ట్రాన్స్లేట్ అంటే ఎలిమెంట్ మూవ్ చేయడం అని చెప్పాను కదా, ఇది ఎక్కడ ఉంది? ఇక్కడికి వచ్చింది చూడండి. వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, రైట్? ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే ద ఫస్ట్ వాల్యూ విల్ బి ఎక్స్ యాక్సిస్ and second value will be considered as a y-axis. And if you provide the both values, it will get or it will move the combination of x and y. How? ఎలా అనేది ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రాన్స్లేట్ అని చెప్పేసి డైరెక్ట్ గా 120 పిక్సెల్ ఇచ్చామండి. ఇది యాక్చువల్ ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ నుంచి 120 పిక్సెల్ అనమాట. అందుకే 120 పిక్సెల్ మూవ్ అయిపోయింది. When you provide a single value, it will take by default x-axis. అంటే x-axis అంటే ఇదండి, దీన్ని మనం x-axis అంటాము. మనం ఇలా హారిజంటల్ గా ఉండేదాన్ని మనం x-axis అంటాము, అండ్ వర్టికల్ గా ఉండేదాన్ని మనం y-axis అంటాము. ఐ హోప్ ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటా, రైట్? సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది అన్నట్లయితే x-axis కి కన్సిడర్ చేస్తుంది. అంటే ఎక్స్ యాక్సిస్ అంటే హారిజంటల్ గా ఎంత మూవ్ అవ్వాలి. ఒకవేళ సెకండ్ వాల్యూ కూడా ఇచ్చావు వై యాక్సిస్ అంటే ఇప్పుడు సెకండ్ వాల్యూ కూడా అంటే నేను ఫస్ట్ వాల్యూ ఏమో 0 ఇచ్చేసి అంటే 0 పిక్సెల్ అంటే ఏం లేదు అన్నట్టు, అండ్ సెకండ్ వాల్యూ అప్పుడు నేను ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పిక్సెల్ అని చెప్పేసి అప్పుడు ఏమవుతుంది, నాకు ఎలిమెంట్ ఇక్కడ నుంచి కదా ఉంది అండ్ ఇక్కడ దాకా కదా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 100 పిక్సెల్ కిందకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నువ్వు ఎక్స్ యాక్సిస్ లో ఒకవేళ నువ్వు 0 పెట్టావు అన్నట్లయితే ఇదిగో ఎక్కడైతే ఎలిమెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ ఇలా కిందకి వచ్చేస్తుంది 100 పిక్సెల్. ఒకసారి ఇప్పుడు ట్రై చేద్దాము. నేను ట్రాన్స్లేట్ అని చెప్పేసి లైక్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ 0 పిక్సెల్. యూ హ్యావ్ టు సపరేట్ విత్ కామాతో మనం సపరేట్ చేయాలండి. సో ఒకసారి ఇప్పుడు చూడండి, వచ్చిందా కిందకి ఎలిమెంట్? సో అలా అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ కూడా ఇచ్చారనుకున్న కాంబినేషన్ ఐ థింక్ మీకు తెలుసు అనుకుంటా, లైక్ మనము 10th క్లాస్ లో కానీ ఇట్లా గ్రాఫ్స్ అనేది మ్యాథమెటిక్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? సో కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్, కాకపోతే అది రివర్స్ ఉంటుంది. అంటే మనం జనరల్ గా గ్రాఫ్స్ ఎలా యూజ్ చేస్తాము, చేస్తామండి, మనకి టాప్ లో ఉంటుంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అంటే గ్రాఫ్ అనుకుంటే ఇది మనకి ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది వై యాక్సిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0, మనం 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుందాం, అండ్ ఇక్కడ 5 4 3 2 1. ఇప్పుడు కాంబినేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాంబినేషన్ వచ్చేసి లైక్ 2, ఫర్ ఎగ్జాంపుల్ 3 అని చెప్పేసి అన్నా. ఇప్పుడు నువ్వు ఎక్కడ మార్క్ చేస్తావు? ఫస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ యాక్సిస్ అనుకుందాము, ఇది వై యాక్సిస్ అనుకుందాము. సో ఇప్పుడు 2 అంటే ఇది,
అండ్ 3 అంటే ఇది. సో ఇప్పుడు ఈ రెండిట్లో కాంబినేషన్ ఏంటి? ఇది కాంబినేషన్ అన్నమాట. సేమ్ అలానే ఇక్కడ అదే అవుతుంది. ఇప్పుడు నువ్వేం చెప్పావు, ఇలా చెప్పేసి ఇటు 100 పిక్సెల్ అని చెప్పావు, ఇది 100 పిక్సెల్ వచ్చింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 120 పిక్సెల్ అన్నావు, ఇక్కడ 120 పిక్సెల్ వచ్చింది. రెండు ఎక్కడైతే కోయిన్సిడ్ అవుతాయో అక్కడ ఎగ్జాక్ట్ గా ఎలిమెంట్ డిస్ప్లే అవుతుంది. కాకపోతే ఇదేమో పైకి, ఇది కిందకి. అండ్ ఈవెన్ మీరు అలా ఒకవేళ మనకు పైకి కావాలంటే యూ కెన్ ప్రొవైడ్ నెగిటివ్ వాల్యూస్. నెగిటివ్ వాల్యూస్ ఇస్తే అది అలా వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇది మనకి ట్రాన్స్లేట్ అన్నమాట. కాంబినేషన్ తో ఇవ్వచ్చు. లేదు అన్నట్లయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే లైక్ వై యాక్సిస్ ఏం మూవ్ అవ్వకూడదు, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మాత్రం మూవ్ అవ్వాలంటే అలా ఇవ్వచ్చు. లేదంటే బై డిఫాల్ట్ లైక్ ఏమంటాము ఎక్స్ యాక్సిస్ తీసుకుంటుంది అంటే ట్రాన్స్లేట్ అని చెప్పినప్పుడు. సో సేమ్ అలానే ఇక్కడ మనకి ట్రాన్స్లేట్ ఎక్స్ అని ఉంటుంది, అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ట్రాన్స్లేట్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ లోనే ఉంది కాబట్టి, బై డిఫాల్ట్ ఎక్సే కాబట్టి. ఒకవేళ ట్రాన్స్లేట్ వై అనుకోండి, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో ఒకటి కిందకు వస్తుంది అనమాట 100 పిక్సెల్ అంటే ట్రాన్స్లేట్ వై. అండ్ యూ షుడ్ నాట్ ప్రొవైడ్ మోర్ దెన్ వన్ వాల్యూ హియర్. ట్రాన్స్లేట్ ఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్, ట్రాన్స్లేట్ వై అంటే ఓన్లీ వై యాక్సిస్ అంతే. అంతేగాని నువ్వు రెండు ఇస్తానంటే మళ్ళీ అది కరెక్ట్ కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 100 పిక్సెల్ ఉందండి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 300 పిక్సెల్ చెప్పాను వాల్యూ. సో అక్కడ చూడండి అసలు ఏది కన్సిడర్ చేయట్లేదు. అంటే ఈ యొక్క ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ టేక్ ఓన్లీ వన్ వాల్యూ. ఇఫ్ యూ వాంట్ ప్రొవైడ్ 100 ఆర్ 300 దట్స్ ఇట్. యూ షుడ్ నాట్ ప్రొవైడ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ట్రాన్స్లేట్ వై ఆర్ ట్రాన్స్లేట్ ఎక్స్. వీటిలో మీరు అలా ప్రొవైడ్ చేయకూడదు. ఓకేనా? సేమ్ అలానే ట్రాన్స్లేట్ ఎక్స్. ఒకవేళ ట్రాన్స్లేట్ అంటే ఇదిగో డిఫాల్ట్ గా ఒక వాల్యూ ఇచ్చినప్పుడు ఎక్స్ యాక్సెస్ తీసుకుంటుంది, 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అనేది తీసుకుంటుంది. అది మనకి ట్రాన్స్లేట్ అన్నమాట. సో స్కేల్ కూడా సేమ్ అలానే, బట్ స్కేల్ లో మీరు పిక్సెల్ అనేది ఇవ్వకూడదు. స్కేల్ మనకి సేమ్ అలానే ఇక్కడ చూడండి స్కేల్ ఎక్స్ అని చెప్పేసి, ఒకవేళ ఇప్పుడు మనం స్కేల్ ఎక్స్ అని చెప్పేసి ఒక 5 ఇచ్చామనుకోండి, ఎక్స్ అంటే ఏంటి హారిజాంటల్ అంటే విడ్త్ 150 పిక్సెల్ ఉంది కదా, ఇట్ విల్ బికమ్ లైక్ 5 టైమ్స్ మోర్. అంటే 5 అండ్ 5 into 5 25, సో 750 పిక్సెల్ అనేది మనకి విడ్త్ అవుతుంది అనమాట. సి 750 పిక్సెల్. నేను దాని మీద హోవర్ చేస్తున్నాను. సి 750 పిక్సెల్. బట్ హైట్ ఏమన్నా ఇంక్రీజ్ అయిందంటే నో, 40 పిక్సెల్ అలానే ఉంది. రైట్? అలా అనమాట. ఒకవేళ మన స్కేల్ వై అని చెప్పామనుకో, విడ్త్ మాత్రం కదలకుండా అలానే ఉంటది 150 పిక్సెల్, బట్ ఇట్ విల్ ఇంక్రీజ్ 5 టైమ్స్. ఓకే, 5 into 4 అంటే 200 పిక్సెల్ అయిపోద్ది అనమాట. అది 200 పిక్సెల్ అయింది మనకి హైట్. సో ఇలా అనమాట. అంటే ఇక్కడ నువ్వు మళ్ళీ లైక్ అంటే స్పెసిఫిక్ గా ఒకటే చెప్తున్నావు. అదే స్కేల్ వై అని ఓన్లీ స్కేల్ అని చెప్పాను అనుకోండి, 5 టైమ్స్ విడ్త్, 5 టైమ్స్ హైట్, రెండు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది మనకు మీనింగ్. ఓకే, సో స్కేల్ ట్రాన్స్లేట్ అదనమాట. అండ్ నౌ నెక్స్ట్ రొటేట్. సో రొటేట్ అనేది యూ షుడ్ ప్రొవైడ్ ఆల్వేస్ ఇన్ డిగ్రీస్. డిగ్రీస్ లోనే మీరు చెప్పాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 30 అని చెప్పాను, రొటేట్ 30 అని చెప్పేసి, అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాన్స్లేట్ లో మాత్రం మనకు మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటుందండి, స్కేల్ లో మనకి మల్టిపుల్ వాల్యూస్ తీసుకోదు. ఈవెన్ రొటేట్ లో కూడా సేమ్ అలానే. ఒక చిన్న క్వశ్చన్ ఉండొచ్చు మీకు, అసలు ఇవన్నీ మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది, అది మీకు తర్వాత క్లారిటీ వస్తుందండి. ఇక్కడ చూడండి 30 అని ఇచ్చాను, ఏమైనా చేంజ్ ఉందా? నో. బట్ వెన్ యూ గివ్ 30 డిఈజీ మీన్స్ డిగ్రీ, యూ కెన్ సీ ఇట్ గాట్ రొటేటెడ్, అంటే యాంగిల్ చేంజ్ అయిపోయింది అన్నట్టు ఇలా. ఆర్ ఇఫ్ యూ ప్రొవైడ్ -30 ఇట్ విల్ బికమ్ ఆపోజిట్. సి ఆపోజిట్ అయిపోయింది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ప్రొవైడ్ 130, సి ఇలా అనమాట. ఇది రొటేట్. యూ కెన్ ప్రొవైడ్ ఏదో clockwise direction or anti-clockwise, which means like positive or negative values. మీరు పాజిటివ్ ఇచ్చినప్పుడు ఏమో లైక్ క్లాక్ వైజ్ కి వస్తుంది, లేదు నెగిటివ్ ఇచ్చినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో దట్స్ వాట్ యాక్చువల్లీ రొటేట్. ఇక్కడ ఓన్లీ మనకు ఒకటే వాల్యూ ఉంటుంది, బట్ రిమెంబర్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద వాల్యూ యూ మస్ట్ గివ్ డిఈజీ యాజ్ అ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ వన్ స్క్యూ. సో ఈ స్క్యూ అనేది కూడా ఏంటి అంటే ఇట్ విల్ చేంజ్ ద షేప్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ యాక్చువల్లీ. ఓకే,
For example, it is also based on the degree only. But for example, if I provide the 20, you can see there is nothing change. But when I provide the degree, see it got changed. ఇందాక మనకి ఉన్న షేప్ వేరు లైక్ రెక్టాంగులర్ ఉంది బట్ ఇప్పుడు యూ కెన్ సీ ఇట్స్ లైక్ వాట్ వీ కెన్ సే లైక్ ఇట్స్ బికమ్ లైక్ రాంబస్ అంటూ ఉంటాం కదా సో అలా వస్తుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ప్రొవైడ్ 30 సి ఇట్స్ గెటింగ్ చేంజ్ స్లోలీ యూ కాంట్ సీ అంటే ఇప్పుడు ఏమైందంటే ఎలా చెప్పొచ్చు మీకు అక్కడ ఎలిమెంట్ ఉంది బట్ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ కి ఆపోజిట్ ఉండి ఒక బుక్ అనేది మీరు అంటే ఎలా అంటాము లైక్ ఫేస్ కి మీరు అడ్డం పెడితే బుక్ కనిపిస్తుంది బట్ అలా కాకుండా మీరు ఏం చేశారు అన్నట్లయితే ఇలా లైక్ ఫ్లాట్ గా పెట్టారు సేమ్ ఇప్పుడు అలానే ఇక్కడ ఫ్లాట్ లో ఉందన్నమాట ఎలిమెంట్ బట్ అక్కడ మనకి ఆ బోర్డర్ కానీ ఆ థిక్నెస్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి అది జస్ట్ ఒక చిన్న ఎలిమెంట్ కాబట్టి మనకు అది కనపడట్లేదు అంతే తేడా బట్ 90 కాకుండా మళ్ళీ ఎక్కువ ఇచ్చి చూడు చిన్నగా బయటకు వస్తా అని చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ 190 ఇచ్చాను మళ్ళీ డిఫరెంట్ గా వచ్చేసింది చూడు అలా అన్నమాట సో ఇలా ఇందాక ఏమైందంటే ఇలా కంప్లీట్ ఫ్లాట్ గా అయిపోయింది అనమాట అందుకే మనకు అక్కడ కనపడలేదు సేమ్ అలానే ఇంకా అది ఏమైతుంది ఇలా అంటే లైక్ ఫ్లాట్ అయిపోయేసరికి మనకు కనపడట్లేదు అనమాట అది తర్వాత యానిమేషన్ చూపిస్తాను ఓకే సో ఇది మనకి లైక్ స్క్యూ అన్నమాట అండ్ ఇప్పుడు థింగ్ ఏంటి అన్నట్లయితే మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు ఇప్పుడు దీనే మనం ఏం చేద్దామంటే యూ కెన్ డూ వన్ థింగ్ ఈ బటన్ అనే ఎలిమెంట్ నేను ఇప్పుడు ట్రాన్సిషన్ యూజ్ చేసి చేస్తా ఇప్పుడు దాకా నేను ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేశా I have used transform property, but now I am going to use the transition. ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ అనే దానికి నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్సిషన్ అనేది యాడ్ చేస్తున్నా లైక్ అలా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇది ఏదైతే ఉందో ఇప్పుడు నాకు ఏం కావాలి అన్నట్లయితే ట్రాన్సిషన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇక్కడ మీరు సెకండ్స్ లో చెప్పాలి వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 ఎస్ అని చెప్పాలి అంటే 1 సెకండ్ అనమాట ఓకే 1 సెకండ్ ఒకవేళ మీకు 1 మినిట్ కావాలంటే 60 సెకండ్స్ అని చెప్పాలి ఇప్పుడు నేను సారీ ట్రాన్స్ఫార్మ్ కాదు ట్రాన్సిషన్ అనేది నేను 1 సెకండ్ చెప్పా బట్ ఇక్కడ థింగ్ ఏంటి అన్నట్లయితే ఈ ట్రాన్సిషన్ అనేది దేనికి అనేది తెలియాలి మనకి అంటే దేనికి అంటే ఆ ఎలిమెంట్ ఏమైనా చేంజ్ అయితే దానికి ఆ ట్రాన్సిషన్ అంటే ఇంత టైంకి అవ్వాలి అని చెప్పేసి బట్ ఇప్పుడు అవ్వడం అనేది నేను ఎలా చెప్తా అంటే ఐ ప్రొవైడ్ ఎ పర్టికులర్ స్టేట్ లైక్ మీకు ఆల్రెడీ సూడో క్లాస్ సెలెక్టర్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ గా అంటే మరి అంత ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకోలేదు హోవర్ అని చెప్పేసి ఒకటి ఉంది సూడో క్లాస్ సూడో ఎలిమెంట్ అని చెప్పేసి రైట్ మీకు ఆల్రెడీ చెప్పాను లైక్ ఎలా అయితే ఈ క్లాస్ నేమ్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి దీని యొక్క ఐ మీన్ లైక్ పర్పస్ కూడా కొంచెం స్పెషల్ గా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకున్నట్టు గుర్తు మనము సో ఇక్కడ థింగ్ ఏంటి అన్నట్లయితే ఇప్పుడు మనకి ఈ యొక్క ఎలిమెంట్ కి ఒక స్టేట్ అనేది ఉంటుందండి ప్రతి ఎలిమెంట్ కి ఏమవుతుంది అన్నట్లయితే ఒక స్టేట్ అనేది ఉంటుంది లైక్ మీరు గుర్తుంచుకున్నారో లేదో నేను లింక్ అనే దాని గురించి కాన్సెప్ట్ గురించి మాట్లాడాను యాంకర్ ట్యాగ్ గురించి లింక్ ఆ యాంకర్ ట్యాగ్ లో నేను ఒక లింక్ ని హోల్డ్ చేసుకుని అలా పట్టుకున్నప్పుడు దాని స్టేట్ అనేది ఒకటి ఉంటుంది అండ్ అప్పుడు మీరు చూసినట్లయితే దాని యొక్క కలర్ రెడ్ ఉంటుంది అండ్ వన్స్ మనం ఆ యొక్క లింక్ అంటే ఆ యొక్క యూఆర్ అనేది విజిట్ అయిన తర్వాత దాని స్టేట్ వేరైపోతుంది అండ్ అప్పుడు కలర్ వేరు కనిపిస్తుంది అసలు మీరు అది దాన్ని క్లిక్ చేయలేదు దాన్ని విజిట్ చేయలేదు అన్నప్పుడు ఇంకొక స్టేట్ లో ఉంటుంది అండ్ అప్పుడు మీకు కలర్ వేరే ఉంటుంది అంటే ఒక్కొక్క ఎలిమెంట్ కి డిఫరెంట్ స్టేట్స్ అనేవి కామన్ అన్నమాట బట్ ప్రతి ఎలిమెంట్ కి ఉన్న ఒక కామన్ స్టేట్ ఏంటి అన్నట్లయితే హోవర్ అంటే ఆ యొక్క ఎలిమెంట్ మీద నువ్వు హోవర్ చేసినప్పుడు అది ఒక స్టేట్ అన్నమాట అంటే దాని యొక్క స్థితి సో ఇక్కడ ఏమవుతుంది అన్నట్లయితే బటన్ అనే ఈ యొక్క ఎలిమెంట్ హోవర్ చేసినప్పుడు అంటే యూజర్ ఎప్పుడైతే బటన్ మీద హోవర్ చేస్తాడో వెన్ యూజర్ హోవర్ ఆన్ ది బటన్ మీద హోవర్ చేసినప్పుడు నీకేం కావాలి వెన్ యూజర్ హోవర్ ఆన్ ది బటన్ వాట్ యు వాంట్ టు చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ దిస్ స్క్యూ అంటే 90 degrees అక్కడ కనపడలేదు కదా మనకి సో అది ఎలా అవుతుంది అనేది మనం చూద్దాము అంటే హోమ్ చేసినప్పుడు ఈ స్టేట్ కి వెళ్ళిపోవాలి హోమ్ చేసినప్పుడు అవ్వాలి బట్ ఎందుకు మనం ఏం చేసాము ట్రాన్స్ఫార్మ్ అనేది డైరెక్ట్ ఇచ్చాము అది డైరెక్ట్ గా వెళ్ళిపోయింది బట్ నౌ ద సిచ్యువేషన్ ఈజ్ ఇట్ షుడ్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్
Now you can see when I hover, before that I'm going to make it zoom. See, you can see it's getting movement, right? When I hover on the element, it's trying to get change to this particular value. ఈ స్క్యూ అనేది వాల్యూకి వెళ్ళిపోతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్యూ బదులు ఐల్ డూ వన్ థింగ్, ఐల్ మే ఆర్ ఐల్ రీప్లేస్ విత్ ట్రాన్స్లేట్. ఫర్ ఎగ్జాంపుల్ 100 pixel. Now you can see what will happen when I hover on the button. See, it's trying to move from one place to another place. See, 100 pixel ఇచ్చావండి, అదే 100 pixel కాకుండా 1000 pixel ఏమైందో చూడు. బట్ దాని మీద హోవర్ అయి ఉంటేనే మనకు అది యాక్చువల్ వర్క్ అవుతుంది. సి 1000 pixel వెళ్ళిపోయింది అది. సో ఇలా అనమాట, రైట్? ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నాకు ఏమవుతుందండి, అక్కడ నుంచి ఇలా ఇలా వస్తుంది అనమాట. అంటే 300 pixel అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 అనుకుందాం, 200 అనుకుందాం, 300 అనుకుందాము. ఇప్పుడు ఇది ఎక్కడైతే ఉందో ఇలా వస్తుంది చూడండి, ఇలా క్రాస్ గా. సి 1000 pixel ఏమో ఇట్లా, 300 ఏమో ఇట్లా. సో అదనమాట, ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్, రెండు కాంబినేషన్ తో మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కేల్ గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అని చెప్పా, ఇప్పుడు 1 సెకండ్ ఆ టైంలో మనకి ఇది ఏమైందంటే డబల్ అవుతుంది, డబల్. అదే నాకు 2 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అంటే చిన్నది కావాలి ఇంకా. సి అంటే నువ్వు ఎప్పుడైనా యూజర్ బటన్ మీద హోల్డ్ చేసినప్పుడు ఇలాంటి ఫీల్ ఇచ్చావు అనుకో, లైక్ యూజర్ కొంచెం అట్రాక్ట్ అవుతాడు అనమాట. సో దానికోసం మనం యూజ్ చేసేది ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఎందుకు అంటే మెయిన్ పర్పస్ టు యూజ్ ద యానిమేషన్స్. మనం యానిమేషన్స్ యూజ్ చేస్తామండి జనరల్ గా వెబ్సైట్స్ లో. సో అలాంటి యానిమేషన్స్ మనం బిల్డ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్. అండ్ ఆ యొక్క యానిమేషన్ ఎంత టైం కావాలి, ఎలా అవ్వాలి అని హెల్ప్ చేసేది మనకి ఈ యొక్క ట్రాన్సిషన్ అనమాట. బట్ దీంతో పాటు మనకి కీ ఫ్రేమ్స్ అనేది ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద కీ ఫ్రేమ్స్, లైక్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ 3 విల్ గివ్ యూ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యానిమేషన్. ఈ యొక్క ట్రాన్సిషన్, ట్రాన్స్ఫార్మ్ అండ్ యానిమేషన్, ఈ 3 ఏవైతే ఉన్నాయో, ఈ 3 అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. అంటే లైక్ కీ ఫ్రేమ్స్ అనమాట. యానిమేషన్ బదులు నేను కీ ఫ్రేమ్స్ బదులు నేను యానిమేషన్ అన్నాను. సో ట్రాన్సిషన్, ట్రాన్స్ఫార్మ్ అండ్ కీ ఫ్రేమ్స్. ఇది అంటే ఏం లేదు, ట్రాన్సిషన్, ట్రాన్స్ఫార్మ్ ఏదైతే చేసావో అదే నువ్వు కీ ఫ్రేమ్స్ లో పెడతావు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఇలా హోల్డ్ చేసినా ఒక్కసారి అవుతుంది. బట్ అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే ఎన్నిసార్లు చెప్పొచ్చు, హౌ మెనీ టైమ్స్ యూ వాంట్. అంటే అది ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, ఇదంతా మొత్తం తిరగాలన్నా మనం చెప్పొచ్చు. లైక్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. మన నెక్స్ట్ వీడియోలో అదే మాట్లాడుకుందాం. లైక్ వి డు వర్క్ ఆన్ లైక్ మల్టిపుల్ యానిమేషన్ ఎగ్జాంపుల్స్. కొన్ని యానిమేషన్ ఎగ్జాంపుల్స్ తీసుకొని దాని మీద మనం వర్క్ చేద్దాము. So then you can easily understand about the, I mean, like a transition and transform. So I hope you understand, right? Like transition అనేది, transform అనేది ఎందుకు అని చెప్పేసి. ట్రాన్స్ఫార్మ్ అనేది ఏం లేదండి, ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ కానీ, దాని యొక్క సైజ్ కానీ, దాని యొక్క యాంగిల్ కానీ, లేకపోతే దాని యొక్క షేప్ కానీ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాము, రైట్? అది మనం డైరెక్ట్ గా చేంజ్, ఐ మీన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే, యూజర్ కెనాట్ లైక్ ఈవెన్ like understand or recognize that particular change. Okay, something is happened అంటే మనం అయ్యింది అని చెప్పేసి కూడా అర్థం అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఐ మీన్ లైక్ అర్థం అవ్వదు ఫస్ట్ థింగ్ వచ్చేసి. బట్ వెన్ వి గేవ్ విత్ ట్రాన్సిషన్ అంటే ఈ టైంతో ఇచ్చామనుకోండి, సో ఇట్ విల్ గెట్ దట్ ఇంపాక్ట్. అండ్ అది కూడా పర్టికులర్ సిచ్యువేషన్ లో ఇచ్చామనుకోండి, అది ఇంకా బాగుంటుంది అన్నట్టు. సో అలా అనమాట. సో దానికోసం మనం యూజ్ చేసేది ఈ యొక్క ట్రాన్సిషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఇదనమాట. సో ఈరోజు కాన్సెప్ట్ అయితే ట్రాన్సిషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్. అండ్ ఈవెన్ మనం ఇక్కడ ట్రాన్సిషన్ లో టైప్స్ ఉంటుంది అనమాట. లైక్ ఫేడ్ ఇన్ అని చెప్పేసి, అండ్ లేదు అన్నట్లయితే లైక్ ఈజ్ అని కొన్ని ఫంక్షన్స్ లా ఉంటాయి. అవి మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లో ఎగ్జాంపుల్స్ తో మాట్లాడుకుందాం. సో ఈవెన్ ద నెక్స్ట్ వీడియో విల్ లైక్ రిగార్డింగ్ ద యానిమేషన్స్, లైక్ ఈ ట్రాన్సిషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఎలా యూజ్ చేస్తాము, అండ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ యాక్చువల్లీ కీ ఫ్రేమ్స్. సో దాని గురించి మనం మాట్లాడుకుంటాము. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వీడియో చూడండి.